వాళ్ళ దగ్గరికైతే చ ధీరజ్ వస్తూ ఉంటాడు. చాలా కోపంగా "మా నాన్నే కొడతావురా" అని చెప్పేసి అయితే ధీరజ్ కోపంగా వస్తూ ఉంటాడు. అలా వచ్చేసరికి విశ్వక్‌నైతే కొడుతూ ఉంటాడు ధీరజ్. అలా కొట్టేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్. ధీరజ్, విశ్వక్ వాళ్ళైతే కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ధీరజ్‌ని కొడుతూ ఉంటారు. అలా కొట్టేసరికి అదే టైంలో అక్కడికి చందు వచ్చేసరికి "ఒరేయ్ చిన్నోడా ఏం చేస్తున్నావురా" అని చెప్పేసి అయితే వెళ్ళి ఇడిపిస్తూ ఉంటారు తిరుపతి, చందు. అలా చంద్రశేఖర్ వాళ్ళిద్దరూ ఇడిపించి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటారు. అలా బండి మీద వచ్చేస్తూ ఉంటే అదే టైంలో పోలీసులు అయితే చంద్రశేఖర్‌ని ఆపుతూ ఉంటారు. ఆపేసరికి ఒకసారిగా చంద్రశేఖర్ షాక్ అవుతూ ఉంటారు. ఇక "మీరు విశ్వక్ అనే అబ్బాయిని కొట్టారని, చంపడానికి ట్రై చేశారని మీ మీద పోలీస్ కేసు పెట్టారు" అనేది అనేసరికి ఒకసారిగా చంద్రశేఖర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. "మీ మీద కేసు పెట్టారు, పదండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం" అని చెప్పేసి అయితే పోలీస్ అనేసరికి ఒకసారిగా చందు అయితే "నేను వాడినేం కొట్టలేదు, వాడినేం చేయలేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అయినా సరే ఒప్పుకోకుండా పోలీసులు అయితే అరెస్ట్ చేస్తూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. తిరుపతి ఎంత ఆపినా సరే చందునైతే తీసుకుని వెళ్తూ అరెస్ట్ చేస్తూ ఉంటారు. ఇక తిరుపతి అయితే స్పీడ్గా ఇంటికి వచ్చి బావా చందుని పోలీసులు అరెస్ట్ చేశారు అని అయితే చెప్తూ ఉంటాడు కంగారుగా. అలా కంగారుగా చెప్పేసరికి ఒకసారిగా రామరాజు షాక్ అవుతూ ఉంటాడు. వేదవతి కూడా షాక్ అవుతూ ఉంటాడు. పెద్దోడిని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక చందుని అయితే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేస్తూ ఉంటారు.